హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాళ వచ్చేసి లాస్ట్ అండ్ ఫైనల్ టాపిక్ ఏంటిది, రెజొనెన్స్లో సిరీస్ రెజొనెన్స్ ఆల్రెడీ డిస్కస్ చేసినాం. ఇవాళ ప్యారలల్ రెజొనెన్స్ గురించి మాట్లాడదాం. ఎవరన్నా సిరీస్ రెజొనెన్స్ మనం డిస్కస్ చేసిన వీడియో చూడకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి. ఎందుకంటే ఆ వీడియో చూడకుండా ఈ వీడియో మాత్రం అస్సలు అర్థం కాదు. ఎందుకంటే నేను ఫాస్ట్గా చెప్పేస్తా అండ్ తక్కువ అంటే కాన్సెప్ట్ మొత్తం చెప్తాలండి, దాంట్లో భయపడద్దు. ఏంటంటే అంత డీటెయిల్గా చెప్పాను, ఎందుకంటే అక్కడే మొత్తం కవర్ చేసేసిన కాబట్టి బేసిక్ నుంచి. సో ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూస్తేనే మీకు క్లారిటీ వస్తుంది, లేదంటే రాదు. సో చూడండి, మళ్ళీ రెజొనెన్స్ యొక్క డెఫినేషన్ సేమ్ అక్కడ అదే అప్పుడు రాసిన నోట్సే మళ్ళీ చెప్తాను, ఎందుకంటే డెఫినేషన్లో ఎటువంటి చేంజ్ ఉండదు. ఏంటిది రెజొనెన్స్ అంటే? కండిషన్ వేర్ ఇండక్టివ్ అండ్ కెపాసిటివ్ ఎఫెక్ట్స్ విల్ న్యూట్రలైజ్ ఈచ్ అదర్ ఇన్ ఏ నెట్వర్క్. తెలిసింది కదా, ఇండక్టివ్ అండ్ కెపాసిటివ్ ఎఫెక్ట్స్ అనేవి న్యూట్రలైజ్ అయిపోతాయి. అసలు దీని మీనింగ్ ఏంటిదిరా అంటే, సపోజ్ ఒక వోల్టేజ్ సోర్స్ ఉందనుకోండి, ఆ వోల్టేజ్ సోర్స్ నుంచి సమ్ కరెంట్ ఫ్లో అవుతుంది అనుకోండి. రెసిస్టర్, ఇండక్టర్ అండ్ కెపాసిటర్ ఉంటే ఓన్లీ ఆ కరెంట్ ఆ వోల్టేజ్ సోర్స్ నుంచి వచ్చే కరెంట్ ఓన్లీ రెసిస్టర్ లో మాత్రమే ఫ్లో అవుతుంది. కెపాసిటర్, ఇండక్టర్ లో ఏమైతుందయా అంటే ఈ వోల్టేజ్ సోర్స్ నుంచి వచ్చే కరెంట్ ఫ్లో అవ్వదు. ఎక్కడి నుంచి వచ్చే కరెంట్ ఫ్లో అవుతుందయా అంటే ఇవి రెండు ఎనర్జీ స్టోరేజ్ ఎలిమెంట్స్ కదా, ఆల్రెడీ స్టోర్డ్ చేసుకున్న ఎలిమెంట్. ఇండక్టర్ ఇన్ కేస్ డెలివర్ చేసిందనుకో కెపాసిటర్ అబ్జార్బ్ చేసుకుంటుంది, లేదా కెపాసిటర్ డెలివర్ చేస్తే ఇండక్టర్ అబ్జార్బ్ చేసుకుంటుంది. ఈ విధంగా ఆ రెండు న్యూట్రలైజ్ చేసేసుకుంటాయి. అదే రెజొనెన్స్ మీనింగ్. నెక్స్ట్, పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ ఎ సర్క్యూట్ విల్ బి యూనిటీ. ఇది ఆల్రెడీ నేను డిస్కస్ చేసిన. ఎక్కడ? ఫేజార్స్ లో పవర్ ఫ్యాక్టర్ అనేది యూనిటీ వస్తుంది. ఎందుకు వస్తుందయా అంటే అది ఏమంటారు, సర్క్యూట్ అనేది ప్యూర్లీ రెసిస్టివ్ అయిపోతుంది. సో ఇండక్టర్ అండ్ కెపాసిటర్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి పవర్ ఫ్యాక్టర్ అనేది యూనిటీ వచ్చేస్తుంది ఓన్లీ రెసిస్టివ్ ఉన్నప్పుడు. పవర్ ఫ్యాక్టర్ అంటే ఏంటిది కూడా నేను ఆ వీడియోలో మాట్లాడినా, సో మళ్ళీ ఇక్కడ చెప్పను. నెక్స్ట్, ఇంపెడెన్స్ ఆఫ్ ఎ సర్క్యూట్ విల్ బికమ్ రెసిస్టివ్. ఇందాక చెప్పిన కదా, ఇంపెడెన్స్ అనేది ప్యూర్లీ రెసిస్టివ్ అయిపోతుంది. ఇండక్టర్ అండ్ కెపాసిటర్ ఎఫెక్ట్స్ ఈచ్ అదర్ క్యాన్సిల్ అయిపోతే ఓన్లీ రెసిస్టివ్ మాత్రమే మిగులుతుంది. ఇక్కడ ప్యారలల్ లో వచ్చేసరికి ఏం చెప్తాం రా అంటే ఇంపెడెన్స్ కాదు, ఇక్కడ అడ్మిటెన్స్ అంటాం. ప్యారలల్ వచ్చేసరికి అడ్మిటెన్స్ ఆఫ్ ఎ సర్క్యూట్ విల్ బికమ్ రెసిస్టివ్ అంటాం. నెక్స్ట్, ఇన్పుట్ వోల్టేజ్ అండ్ కరెంట్ విల్ బి ఇన్ ఫేజ్ కాంపోనెంట్, దట్ ఈస్ వితౌట్ ఎనీ ఫేజ్ డిఫరెన్స్. ఇది ఆల్రెడీ డిస్కస్ చేసినాం. ద ఫ్రీక్వెన్సీ అట్ విచ్ ఎనర్జీ ఇస్ ట్రాన్స్ఫర్డ్ బిట్వీన్ ఇండక్టర్ అండ్ కెపాసిటర్ ఇస్ కాల్డ్ యాజ్ రెసొనెంట్ ఫ్రీక్వెన్సీ ఆర్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్స్. అదే అంటే ఇండక్టర్ నుంచి కెపాసిటర్ కి అది ఎనర్జీ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది కదా, ఒకటి ట్రాన్స్ఫర్ చేస్తే ఇంకోటి అబ్జర్వ్ చేసుకోవడం. అది ఎప్పుడు జరుగుతున్నాయా అంటే ఆ ఫ్రీక్వెన్సీ సమ్ సర్టెన్ ఫ్రీక్వెన్సీ దగ్గర జరుగుతుంది కదా, ఆ ఫ్రీక్వెన్సీ ఏంటిదా అంటే రెసొనెంట్ ఫ్రీక్వెన్సీ. ఇది నేను ఈ విధంగా ఎందుకు మాట్లాడినా అంటే ఎక్కువ డీటెయిల్డ్ గా డిస్కస్ చేయకుండా ఆల్రెడీ డిస్కస్డ్ పాయింట్స్ కాబట్టి చెప్పిన. ఇప్పుడు మనం ఎమోషన్ లోకి ఎంటర్ అవుదాం. ఏంటిది? ప్యారలల్ రెజొనెన్స్. సో ప్యారలల్ రెజొనెన్స్ చూడండి, నేను ఏం చేసిన, ప్యారలల్ ఆర్ఎల్సి సర్క్యూట్ తీసుకున్నా. సో ఇప్పుడు ఏముంది ఇక్కడ, సమ్ వోల్టేజ్ సోర్స్ విఎస్ ఉంది. ఆల్రెడీ ఏసీ అనాలిసిస్ మాట్లాడతాం మనం. రెజొనెన్స్ అంటేనే ఏసీ అనాలిసిస్ లో వచ్చే టాపిక్. సో ఏసీ సర్క్యూట్ తీసుకున్నా చూడండి, వోల్టేజ్ సోర్స్, దాని నుంచే సమ్ కరెంట్ ఐఎస్ అనేది ఫ్లో అవుతుంది. ఆ కరెంట్ వచ్చేసి డివైడ్ అయింది ఐఆర్, ఐఎల్, ఐసి. మూడు ప్యారలల్ లో ఉన్నాయి కాబట్టి వోల్టేజెస్ సేమ్ బ్రాంచ్ వోల్టేజెస్. ఇది ఎట్లా గ్రౌండ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ పైన నోడ్ కి రాసేసిన నేను విఎస్ అని, విఎస్. సో సేమ్ వోల్టేజ్ డ్రాప్స్ ఉన్నాయి ఈ బ్రాంచెస్ లో, ఎందుకు? ప్యారలల్ కనెక్షన్ కాబట్టి. ఇప్పుడు ఏం చేస్తామయ్యా అంటే ఫేజార్ డయాగ్రామ్ తీసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఆర్ ఇజ్ ఈక్వల్స్ టు ఏమైతుంది మనకి, ఐఆర్ ఇజ్ ఈక్వల్స్ టు విఎస్ డివైడెడ్ బై ఆర్ అవుతుంది. నెక్స్ట్ ఐఎల్ ఇజ్ ఈక్వల్స్ టు విఎస్ డివైడెడ్ బై జెడ్ఎల్ అవుతుంది. సో జెడ్ఎల్ అంటే నథింగ్ బట్ విఎస్ డివైడెడ్ బై జే ఇంటూ ఒమేగా ఎల్. నెక్స్ట్ ఐసి ఇజ్ ఈక్వల్స్ టు ఏమైతుంది, విఎస్ డివైడెడ్ బై జెడ్సి అవుతుంది. సో జెడ్సి ఇస్ నథింగ్ బట్ విఎస్ డివైడెడ్ బై 1 by j omega c, which is nothing but vs into omega c into j. ఈ విధంగా రాస్తాం. ఐఆర్, ఐఎల్, ఐసి రాసేసినాం. ఫేజార్స్ నేను మళ్ళీ చెప్పినా కదా, ఫస్ట్ సర్క్యూట్ లోనే మాట్లాడినా నేను ఫేజార్స్ గురించి. ఫేజార్స్ లో ఆల్వేస్ రెఫరెన్స్ యాక్సిస్ ఏం తీసుకుంటాం, ఏదైతే ఈ సర్క్యూట్ లో కామన్ ఎలిమెంట్ ఉంటుందో, కామన్ పారామీటర్ ఉంటుందో దాన్ని రెఫరెన్స్ యాక్సిస్ లో తీసుకుంటాం. ఇక్కడ కామన్ ఏంటిది, ప్యారలల్ సర్క్యూట్ లో వోల్టేజ్. అదే సిరీస్ లో మాట్లాడినప్పుడు మనం ఏం తీసుకున్నాం, రెఫరెన్స్ యాక్సిస్ లో కరెంట్ తీసుకున్నాం. సో ఇక్కడ ఏం తీసుకుంటాం, వోల్టేజ్ రెఫరెన్స్ యాక్సిస్ లో తీసుకుంటాం. సో రెఫరెన్స్ యాక్సిస్ అంటే ఎక్స్ యాక్సిస్. ఇక్కడ ఏంటిది మనకి కామన్ వోల్టేజ్, సో విఎస్ తీసుకున్నాం. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఐఆర్ తీసుకుంటా. ఐఆర్ కి విఎస్ కి ఏమన్నా ఫేజ్ డిఫరెన్స్ ఉన్నా అంటే ఎటువంటి ఫేజ్ డిఫరెన్స్ లేదు కాబట్టి ఐఆర్ అనేది ఇదే డైరెక్షన్ లో ఉంటుంది, 0 degrees. సో
ఓకే, పవర్ ఫ్యాక్టర్ గురించి కూడా చెప్తాలండి, యూనిటీ ఎందుకు చెప్పినా అనేది. సో ఐఆర్ ఇదే విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఐఎల్ తీసుకున్నట్లయితే ఇది ఏమైంది, విఎస్ డివైడెడ్ బై ఒమేగా ఎల్ ఇంటూ యాంగిల్ -90 వచ్చింది. ఈ -90 తెలుసు కదా ఎట్లా వచ్చిందో, ఇది విఎస్ ఇంటూ యాంగిల్ 0 డివైడెడ్ బై ఒమేగా ఎల్ ఇంటూ జే అంటే యాంగిల్ 90. సో ఇది డివిజన్ ఫామ్ లో ఉంటే యాంగిల్ ఏమైతుంది, సబ్ట్రాక్ట్ అవుతుంది, 0 - 90 విచ్ ఇస్ నథింగ్ బట్ -90. సో -90 అంటే ఏమైతుందా అంటే దేని విత్ రెస్పెక్ట్ ఏం మాట్లాడుతున్నాం, కరెంట్ రెస్పెక్టివ్ లో మాట్లాడుతున్నాం. అదే కరెంట్ ని వోల్టేజ్ తో కంపేర్ చేస్తున్నాం, అంతే కదా, విఎస్ తో కంపేర్ చేస్తున్నాం. -90 అంటే కరెంట్ ఈజ్ లాగింగ్ విత్ వోల్టేజ్ బై అన్ యాంగిల్ ఆఫ్ 90 అని. సో లాగింగ్ అంటే ఏంటిది, -90 అంటే ఇది ఏంటిది, ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్ లో వస్తాం. మైనస్ అంటే యాంటీ క్లాక్ వైజ్ అంటే ప్లస్ వస్తాం. సో -90 అంటే ఎక్కడ ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది, సమ్వేర్ ఇక్కడ ఉంది అనుకో. ఇదేంటిది ఐఎల్. ఐసి తీసుకున్నట్లయితే ఏమైంది మనకి, విసి ఇంటూ ఒమేగా సి ఇంటూ యాంగిల్ 90 అంటే +90. సో ఐసి అనేది విఎస్ తో ఎట్లుంది, +90 లీడింగ్ లో ఉంది. లీడింగ్ పాజిటివ్ ఉంది కాబట్టి లీడింగ్ అంటాం. సో విఎస్ నుంచి లీడ్ అవుతుంది. సో ఇట్ వస్తుంది అనుకో, 90 అంటే ఈ విధంగా వస్తుంది పర్పెండిక్యులర్. సో ఇదేంటిది మనకి ఐసి అవుతుంది. సో అంటే ఇప్పుడు ఇదే డైరెక్షన్ లో ఐఆర్ ఉందంటే ఇక్కడ కూడా ఐఆర్ఏ ఉంటుంది కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఒక కేసు గురించి మాట్లాడతా, ఈ విధంగా తీసుకోకుండా రిజల్టెంట్ తీసుకుంటా నేను. సో ఐసి గ్రేటర్ దాన్ ఐఎల్ అనుకుంటే అప్పుడు ఏమైపోతుంది, ఇది తీసేసి దీని రిజల్టెంట్ ఇక్కడే రాయొచ్చు, ఐసి - ఐఎల్ అని రాయొచ్చు. సో ఎట్లా వస్తున్నాయి అంటే ఇది విఎస్, ఇది ఐసి - ఐఎల్. నెక్స్ట్ ఇదేంటిది మనకి, ఇది ఐఆర్, ఇదేంటిది మనకి రిజల్టెంట్ కరెంట్ అనుకోండి, ఐ బార్. సో ఫేజార్ లో కాబట్టి బార్ రాసిన. సో ఇది ఇమాజినరీ యాక్సెస్, ఇది రియల్ యాక్సెస్. సో ఓవరాల్ రిజల్టెంట్ ఎట్లా రాయొచ్చు, ఐఆర్ ఇస్ ఈక్వల్స్ టు ఐఆర్ బార్, ఫేజార్స్ లో మాట్లాడుతున్నాం కాబట్టి, ప్లస్ జే ఇంటూ ఐసి - ఐఎల్. సో ఇక్కడ ఓవరాల్ ఐఎస్ ఇస్ ఇక్కడ కరెంట్ అనేది ఏంటిది మనకి, రిజల్టెంట్ కరెంట్. ఐ బదులు ఐఎస్ రాద్దాం, ఎందుకు రిజల్టెంట్ అదే కదా. సో ఏమైతుంది, ఐఎస్ బార్ ఇస్ ఈక్వల్స్ టు ఐఆర్ బార్ ప్లస్ జే ఇంటూ ఐసి - ఐఎల్. ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తాం మనం, ఇండక్టర్ అండ్ కెపాసిటర్ విల్ క్యాన్సల్ ఈచ్ అదర్ అన్నాం. సో ఈ టర్మ్ ని 0కి ఈక్వేట్ చేయండి. సో ఐసి మైనస్, ఎందుకు రెజొనెన్స్ కండిషన్ దగ్గర మాత్రమే ఇది 0కి ఈక్వేట్ చేయాలి, ఊరికేనే చేయకూడదు. సో ఐసి - ఐఎల్ ఇస్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. సో ఐసి ఇస్ ఈక్వల్స్ టు ఏమైతుంది, ఐఎల్ అవుతుంది. సో ఐసి అంటే ఏంటిది మనకి, విఎస్ ఇంటూ ఒమేగా సి. సో విఎస్ ఇంటూ ఒమేగా సి. ఒమేగా అంటే ఏంటిది, ఇక్కడ రెజొనెంట్ ఫ్రీక్వెన్సీని నేను ఒమేగా నాట్ అంట, ఎందుకు, రెజొనెన్స్ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే ఐసి ఇస్ ఈక్వల్స్ టు ఐఎల్ అనేది. సో ఆ ఫ్రీక్వెన్సీని ఒమేగా నాట్ అంట. ఐఎల్ ఇస్ ఈక్వల్స్ టు ఏంటి మనకి, విఎస్ డివైడెడ్ బై ఒమేగా ఎల్. ఇక్కడ జే ఎందుకు రాయట్లేదు అంటే జే జస్ట్ ఫేజ్ ని డిఫైన్ చేస్తుంది. సో జేని రాయట్లేదు నేను. సో విఎస్ ఇంటూ 1/ఒమేగా నాట్ ఇంటూ ఎల్. సో విఎస్ క్యాన్సిల్ అయితే ఒమేగా నాట్ ఇంటూ సి ఇస్ ఈక్వల్స్ టు 1/ఒమేగా నాట్ ఇంటూ ఎల్. సో మల్టిప్లై చేసుకున్నట్లయితే ఒమేగా నాట్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 1/ఎల్సి, ఒమేగా నాట్ ఇస్ ఈక్వల్స్ టు 1/√ఎల్సి. ఇదే ఏంటిదిరా మనకి, అయ్యో సారీ. సో ఒమేగా నాట్ ఇస్ ఈక్వల్స్ టు 1/√ఎల్సి. సో ఇది ఏంటిదిరా అంటే రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ. సిరీస్ ఆర్ఎల్సి సర్క్యూట్ లో కూడా సేమ్ ఫార్ములా వచ్చింది, ఏంటిది మనకి, రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ. దీని యూనిట్స్ ఏంటివి మనకి, రేడియన్ పర్ సెకండ్ లో ఉన్నాయి. అదే హెడ్జ్ లో రాయాలంటే ఫ్రీక్వెన్సీ, సో ఒమేగా నాట్ ని ఎట్లా రాయొచ్చు మనం, 2π × f0 రాయొచ్చు కదా. సో ఇక్కడ రాద్దాం, 2π × f0 ఇస్ ఈక్వల్స్ టు 1/√LC. సో f0 ఇస్ ఈక్వల్స్ టు 1/2π × √LC. సో ఇది కూడా ఏంటిది మనకి, రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ ఇన్ హెడ్జ్. యూనిట్స్ లో డిఫరెన్స్ ఉన్నాయి, ఇక్కడ రేడియన్ పర్ సెకండ్, ఇక్కడ హెడ్జ్, అంతే తేడా. సో ఇదేంటిది మనకి రెజొనెంట్ ఫ్రీక్వెన్సీని డిరైవ్ చేసినాం. ఇప్పుడు ఏం చేస్తామరా అంటే, ఇది మనకి ప్యారలల్ సర్క్యూట్ కదా. సో ప్యారలల్ సర్క్యూట్ లో మనము ఎట్లయితే సిరీస్ సర్క్యూట్ లో ఇంపెడెన్స్ డిస్కస్ చేసినామో, ప్యారలల్ సర్క్యూట్ లో వేరేది మాట్లాడతాం. ఏంటిదిరా అంటే అడ్మిటెన్స్. సో అడ్మిటెన్స్ అంటే ఏంటిదిరా అంటే, ఎట్లా డినోట్ చేస్తామంటే y తో డినోట్ చేస్తాం. సో y ఈజ్ నథింగ్ బట్ ఇన్వర్స్ ఆఫ్ ఇంపెడెన్స్. సో అడ్మిటెన్స్ గురించి మాట్లాడేటప్పుడు ఈ ఓవరాల్ సర్క్యూట్ కి అడ్మిటెన్స్ ఏమైతున్నాయా అంటే, y ఈజ్ ఈక్వల్స్ టు 1/r ప్లస్ 1/,
జే ఒమేగా ఎల్ ప్లస్ 1 బై జే ఒమేగా సి అవుతుంది. అంతే కదా, ఇన్వర్స్ ఆఫ్ ఇంపిడెన్స్ అన్నాం. సో ఇంపిడెన్స్ ని ఎట్లా రాసినాం, జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ప్లస్ జే ఒమేగా ఎల్ ప్లస్ 1 బై జే ఒమేగా సి అని రాసినాం. సో ఇక్కడ ఏముంది, వీటికి ఇన్వర్స్. సో 1 బై ఆర్ ప్లస్ 1 బై, అదే కదా ఇక్కడ రాసింది. సో అదే ఏంటిది, ఇది అడ్మిటెన్స్ అంటే. సో ఇప్పుడు ఏం చేస్తాను నేనంటే, ఇది ఏమైతుంది మనకి ఓవరాల్ 1 బై ఆర్ ప్లస్ 1 బై జే ఒమేగా ఎల్ ప్లస్ జే ఒమేగా ఇంటూ సి అవుతుంది. సో విచ్ ఈజ్ నథింగ్ బట్ 1 బై ఆర్ ప్లస్, ఇక్కడ ఏం చేస్తా అంటే నేను జే కామన్ తీసిన అనుకోండి, ఏమైతుంది, ఒమేగా సి మైనస్ 1 బై ఒమేగా ఎల్ వస్తుంది. ఇది ఏంటిది మనకి ఓవరాల్ అడ్మిటెన్స్. ఇప్పుడు చూడండి, అడ్మిటెన్స్ యొక్క వేవ్ ఫామ్ ఇస్తాను నేను. సో వై ఆఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమైతుంది, 1 బై ఆర్ అవుతుంది. సో 1 బై ఆర్ ఈజ్ నథింగ్ బట్, ఆర్ అనేది ఆల్వేస్ ఒక ఫిక్స్డ్ వాల్యూ అయ్యా మనకి. సో ఫిక్స్డ్ వాల్యూ అంటే నథింగ్ బట్ కాన్స్టెంటే కదా. ఒక కాన్స్టెంట్ అనేది ఎట్లుంటుంది, ఈ విధంగా ఉంటుంది. ఇదేంటిది మనకి 1 బై ఆర్. నెక్స్ట్ ఏంటిది, 1 బై అదే వై ఆఫ్ ఎల్ తీసుకుందాం. వై ఆఫ్ ఎల్ అంటే ఏముంది ఇక్కడ, 1 బై జే ఒమేగా ఎల్. సో ఈ జేని తీసేస్తే జస్ట్ 1 బై ఒమేగా ఎల్ అని రాసిన అనుకోండి, విచ్ ఈస్ నథింగ్. జే ఎందుకు తీసేసిన, ఇట్ డిఫైన్స్ జస్ట్ ఫేజ్ కాబట్టి. సో 1 బై ఒమేగా ఎల్ అంటే ఏమైతుంది మనకి, పారాబోలా వస్తుంది. పారాబోలా ఈజ్ నథింగ్ బట్ ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ వై ఆఫ్ సి రాసిన అనుకోండి, అదేమైపోతుంది మనకి, ఇక్కడ ఏముంది, వై ఆఫ్ సి ఒమేగా సి ఉంది. సో ఒమేగా సి ఈజ్ నథింగ్ బట్ ఒక స్ట్రైట్ లైనే కదా ఒమేగా స్లోప్ అనుకుంటే. సో ఈ విధంగా ఉంటుంది. సో ఈ మూడిటి యొక్క కాంబినేషన్ ఎట్లుంటుంది అంటే, ఓవరాల్ వై యొక్క గ్రాఫ్ ఎట్లుంటుందంటే సేమ్ ముందు అది సిరీస్ రెజొనెన్స్ లో చూసినాం కదా, ఈ విధంగా వస్తుంది. ఇది ఇది వై యొక్క గ్రాఫ్. ఇక్కడ ఇది విత్ రెస్పెక్ట్ టు ఫ్రీక్వెన్సీ ఒమేగా. ఇది ఏమైతుందా అంటే రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ అవుతుంది. ఎందుకు, ఇక్కడ వై అనేది మినిమం వాల్యూ అవుతుంది. సో ఇక్కడ ఒక థియరటికల్ పాయింట్ చెప్పాలి చూడండి, ఏంటిది అంటే అట్ రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ అడ్మిటెన్స్ విల్ బి మినిమం ఇన్ ప్యారలల్ ఆర్ఎల్సీ సర్క్యూట్. అదే సిరీస్ ఆర్ఎల్సీ సర్క్యూట్ లో ఏం చేసినాం, అట్ రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ ఇదేంటి ఇంపెడెన్స్ విల్ బి మినిమం. సో అదే ప్యారలల్ సర్క్యూట్ లో అడ్మిటెన్స్ విల్ బి మినిమం. ఇది ఏంటిది మనకి అడ్మిటెన్స్ యొక్క గ్రాఫ్. ఇప్పుడు ఏం చేద్దాం రా అంటే, ఇది ఏమైతుంది మనకి, ఇది ఒక పారాబోలా కదా. సో పారాబోలా అంటే ఎక్కడుంది, ఇది 1 బై ఒమేగా ఎల్. సో ఇది ఏమైతుంది అంటే 1 బై ఒమేగా ఎల్ అవుతుంది. ఇది ఒక స్ట్రైట్ లైన్ ని మనం రెజొనెంట్ ఫ్రీక్వెన్సీతో ఇది సిమెట్రీ చూపించాలి కాబట్టి దీని స్ట్రైట్ లైన్ ని కూడా కొంచెం పారాబోలిక్ ఫామ్ లో రాసిన. ఇదేంటిది మనకి స్ట్రైట్ లైన్ అంటే ఒమేగా సి. సో ఇక్కడ ఏముంది మనకి నేచర్ అనేది, సో వెన్ ఇన్ ప్యారలల్ సర్క్యూట్ ఒమేగా ఇస్ గ్రేటర్ దాన్ ఒమేగా నాట్, నేచర్ ఏమైతుంది అంటే కెపాసిటివ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి వెన్ ఒమేగా ఇస్ లెస్ దాన్ ఒమేగా నాట్ అయితే నేచర్ ఏమైపోతుంది, ఇండక్టివ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, పవర్ ఫ్యాక్టర్ గురించి మాట్లాడదాం. పవర్ ఫ్యాక్టర్ అంటే ఏంటిది, ఆల్రెడీ చెప్పినా కదా, పవర్ ఫ్యాక్టర్ డిఫైన్స్ ద డైరెక్షన్ ఆఫ్ రిజల్టెంట్ కరెంట్ విత్ రెస్పెక్ట్ టు ద డైరెక్షన్ ఆఫ్ రిజల్టెంట్ వోల్టేజ్. అంటే రిజల్టెంట్ కరెంట్ యొక్క డైరెక్షన్ ని విత్ రెస్పెక్ట్ రిజల్టెంట్ వోల్టేజ్ చెప్పేదాన్ని ఏమంటామంటే పవర్ ఫ్యాక్టర్ అంటాం. సో దాన్ని ఎట్లా డినోట్ చేస్తాం, cos φ తో డినోట్ చేస్తాం. ఇక్కడ ఫై అంటే ఏంటి అంటే పవర్ ఫ్యాక్టర్ యాంగిల్. పవర్ ఫ్యాక్టర్ యాంగిల్ దేని మధ్యలో ఉంటుంది, వోల్టేజ్ అండ్ కరెంట్ మధ్యలో. ఇప్పుడు చూడండి, కెపాసిటర్ తీసుకున్నట్లయితే ఇక్కడికి వచ్చేయండి ఫేజార్ లోకి. సరే ఇక్కడే గిద్దాంలే ఫేజార్. సో ఐసీ ఈజ్ ఈక్వల్స్ టు ఏమైంది మనకి, విఐఎస్ ఈజ్ ఈక్వల్స్ టు అదే కరెంట్, కెపాసిటివ్ కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమైంది, విఎస్ డివైడెడ్ బై 1 బై జే ఒమేగా సి అయింది, విచ్ ఈజ్ నథింగ్ బట్ విఎస్ ఇంటూ ఒమేగా సి ఇంటూ యాంగిల్ 90 degrees అన్నాం. సో ఈ విధంగా తీసుకున్నట్లయితే అదే ఫేజార్. ఇక్కడ ఏం తీసుకున్నాం, విఎస్ తీసుకున్నాం. ఇది ఏముంది, కరెంట్ అనేది లీడింగ్, ఏంటిది, కరెంట్ ఈజ్ లీడింగ్ విత్ రెస్పెక్ట్ టు వోల్టేజ్. సో ఇక్కడ ఏముంది, ప్లస్ 90 degrees అంటే ఈ ప్లస్ 90 degrees, ఇక్కడ ఏమొస్తుంది, ఐసీ వస్తుంది. సో కరెంట్ డైరెక్షన్ అనేది ఎట్లుంది, లీడింగ్ విత్ రెస్పెక్ట్ టు వోల్టేజ్. సో ఇక్కడ పవర్ ఫ్యాక్టర్ ఏమైతుంది అంటే లీడింగ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏమైతుంది, ఇండక్టివ్ అంటే ఆపోజిట్ కదా కెపాసిటర్ కి. సో ఇక్కడ పవర్ ఫ్యాక్టర్ ఏమైపోతుంది, లాగింగ్ అవుతుంది. ఇక్కడ ఏముంటుందా అంటే యూనిటీ పవర్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఎందుకు, అట్ రెజొనెన్స్ ఇట్ ఈస్ ప్యూర్లీ రెసిస్టివ్ ఉన్నప్పుడు మనకి ఏమైంది, ఐఆర్ ఇస్ ఈక్వల్స్ టు ఏమైంది, విఎస్ డివైడెడ్ బై ఆర్ అయింది. అంటే నథింగ్ బట్ ఇటు విఎస్ అంటే ఇదే ఫేజ్ తో 0 degrees ఫేజ్ డిఫరెన్స్ తో ఇక్కడే ఉంటుంది ఐఆర్ కూడా. సో పవర్ ఫ్యాక్టర్ అంటే ఏంటిది,
కాస్ ఫైవ్ కదా, ఫైవ్ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ బిట్వీన్ వోల్టేజ్ అండ్ కరెంట్ అన్న. ఇక్కడ యాంగిల్ ఎంత ఉంది, 0 degrees ఉంది. సో పవర్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమైతుంది, కాస్ ఫైవ్ అంటే కాస్ 0 విచ్ ఈస్ నథింగ్ బట్ 1. సో దీన్ని ఏమంటామయ్యా అంటే యూనిటీ పవర్ ఫ్యాక్టర్ అంటాం. సో ఇక్కడ పవర్ ఫ్యాక్టర్ ఎట్లా ఉంటుంది, యూనిటీ పవర్ ఫ్యాక్టర్ ఉంటుంది. సో గ్రేటర్ దాన్ ఒమేగా అయినప్పుడు లీడింగ్ ఉంటుంది, లెస్ దాన్ ఒమేగా అయినప్పుడు లాగింగ్ ఉంటుంది. సో సిరీస్ లో ఏమైంది, అది రివర్స్ అయింది. ఇక్కడ ఏముంది, ఇండక్టివ్ ఉండింది కాబట్టి ఇక్కడ లాగింగ్ పవర్ ఫ్యాక్టర్ ఉండింది, ఇక్కడ కెపాసిటివ్ కాబట్టి లీడింగ్ పవర్ ఫ్యాక్టర్ ఉన్నది. ఇక్కడ రివర్స్ అయింది చూడండి అంతే. ఇప్పుడు ఏమైంది మనకి, కరెంట్ ఇజ్ ఈక్వల్స్ టు ఏముంది, ఓవరాల్ కరెంట్ రిజల్టెంట్ కరెంట్ ఇజ్ ఈక్వల్స్ టు ఐఎస్ ఇజ్ ఈక్వల్స్ టు ఏముంది, విఎస్ డివైడెడ్ బై జెడ్. జెడ్ అంటే నథింగ్ బట్ ఓవరాల్ ఇంపిడెన్స్. ఓవరాల్ ఇంపిడెన్స్ ఇదేం రాయొచ్చు, విఎస్ ఇంటూ 1/z రాయొచ్చు. సో ప్యారలల్ సర్క్యూట్ లో రెజొనెన్స్ గురించి మాట్లాడడం కాబట్టి అడ్మిటెన్స్ ని ఇంట్రొడ్యూస్ చేసినాం. సో 1/z ఇస్ నథింగ్ బట్ ఇంపిడెన్స్ కదా, సో విఎస్ ఇంటూ వై అవుతుంది. సో దీని నుంచి ఏం రాయొచ్చు, కరెంట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వోల్టేజ్ కాన్స్టెంట్ కాబట్టి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇంపిడెన్స్. సో ఇంపిడెన్స్ యొక్క గ్రాఫ్ అడ్మిటెన్స్, సో అడ్మిటెన్స్ గ్రాఫ్ ఎట్లుందో అదే విధంగా కరెంట్ గ్రాఫ్ కూడా ఉంటుంది. సో కరెంట్ గ్రాఫ్ కూడా ఎట్లా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది, సేమ్ యాజ్ అడ్మిటెన్స్. ఇక్కడ మినిమం కరెంట్ ఉంటుంది, సో ఇక్కడ ఐ మినిమం ఉంటుంది. సో ఎక్కడైతే √2 టైమ్స్ ఆఫ్ మినిమం కరెంట్ వస్తుందో, అంటే √2 టైమ్స్ ఇంక్రీజింగ్ మినిమం కరెంట్ వస్తుందో అది ఇంటర్సెక్షన్ పాయింట్స్ చూసుకోండి. సో ఆ ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్స్ దగ్గర ఫ్రీక్వెన్సీస్ గీయండి. ఇదేంటిది, కరెంట్ విత్ రెస్పెక్ట్ టు ఫ్రీక్వెన్సీనే కదా. సో ఈ ఫ్రీక్వెన్సీస్ ని మార్క్ చేయండి. ఇదేమంటామంటే హయ్యర్ ఫ్రీక్వెన్సీ, ఇది లోయర్ ఫ్రీక్వెన్సీ. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే బ్యాండ్ విడ్త్ ని డిఫైన్ చేస్తున్నా. సో బ్యాండ్ విడ్త్ ఏమైతున్నాయా అంటే ద రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ వేర్ ద మినిమం కరెంట్ వాల్యూ is √2 times of its minimum value is known as this range is known as bandwidth. So bandwidth is equals to range of frequencies అంటే omega h minus omega l which is nothing but 1/RC. So bandwidth is equals to ఏమైంది, 1/RC అయింది. ఇది రేడియన్స్ లో ఉంటుంది కాబట్టి రేడియన్ పర్ సెకండ్. దీన్ని హెడ్స్ లో రాయాలంటే 1/2π ఇంటూ RC అవుతుంది. ఇది బ్యాండ్ విడ్త్. అదే సిరీస్ లో మనకి బ్యాండ్ విడ్త్ ఏమొచ్చింది, ఒకసారి గుర్తు తెచ్చుకున్నట్లయితే R/L వచ్చింది. అదే ఇక్కడ ఏమొస్తుంది, ప్యారలల్లో 1/RC వస్తుంది. సో నెక్స్ట్ ఏంటిది మనం మాట్లాడాల్సింది, క్వాలిటీ ఫ్యాక్టర్ గురించి మాట్లాడాలి, అంతే కదా. క్వాలిటీ ఫ్యాక్టర్. సో క్వాలిటీ ఫ్యాక్టర్ అంటే డెఫినేషన్ ఏంటిదయ్యా అంటే ఇట్ ఈస్ ది ఎనర్జీ స్టోరింగ్ కెపాసిటీ ఆఫ్ ఎయిదర్ ఇండక్టర్ ఆర్ కెపాసిటర్ ఇన్ ఏ సర్క్యూట్ ఆర్ నెట్వర్క్. సో ఏంటిది, నోట్స్ రాసుకోండి. ఇట్ ఈస్ ఎనర్జీ స్టోరింగ్ కెపాసిటీ ఆఫ్ అన్ ఇండక్టర్ ఆర్ ఏ కెపాసిటర్ ఇన్ ఏ సర్క్యూట్ ఆర్ నెట్వర్క్ ఈజ్ నోన్ యాజ్ క్వాలిటీ ఫ్యాక్టర్. సో క్వాలిటీ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇంతకు ముందే చూసినాం కదా మనం సిరీస్ RLC సర్క్యూట్ లో ఏమొచ్చింది మనకి, క్వాలిటీ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్స్ టు రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ డివైడెడ్ బై బ్యాండ్ విడ్త్. సో ఇది ఒక ఫార్ములా క్వాలిటీ ఫ్యాక్టర్ కి. ఇంకొక ఫార్ములా ఏమొస్తుందయ్యా అంటే, సో క్వాలిటీ ఫ్యాక్టర్స్ ఫార్ములాస్ చూడండి ఏమొచ్చింది, R divided by omega naught into L which is nothing but omega naught into RC which is nothing but R into √C/L. సో ఇవన్నీ డైరెక్ట్ గా ఎందుకు చెప్తాను అంటే దీనికి కూడా మనకి డెరివేషన్ అనేది ఉంటుంది. సో ఇది కొంచెం లెంతీ డెరివేషన్, అదే విధంగా దీనికి కూడా డెరివేషన్ ఉంటుంది. మీ ఎగ్జామ్ స్టాండర్డ్ ఎట్లా అంటే డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ అని ఉంటాయి, లేదంటే కొంచెం కాన్సెప్ట్ బేస్డ్ ఉంటాయి. డెరివేషన్స్ తో మనకు అక్కర్లా. సో దానికోసం నేను టైం సేవింగ్ కి డైరెక్ట్ గా చెప్పేసిన క్వాలిటీ ఫ్యాక్టర్స్. అదే నేను సిరీస్ RLC సర్క్యూట్ లో మాత్రం క్వాలిటీ ఫ్యాక్టర్ డిరైవ్ చేసిన చూడండి, అది కూడా డెరివేషన్ మీకు అవసరం లేదు, ఓవరాల్ రిజల్ట్స్ మీకు అవసరం కాబట్టి అక్కడ కూడా రిజల్ట్స్ గుర్తుపెట్టుకోండి మెయిన్ గా. ఇంకొకటి ఇక్కడ ఏంటిదిరా అంటే ఇక్కడ ఒమేగా నాట్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు ఏమైతున్నాయి అంటే ఒమేగా హెచ్ ఇంటూ ఒమేగా ఎల్ అవుతుంది. సో విచ్ ఈస్ నథింగ్ బట్ ఒమేగా నాట్ ఇస్ ఈక్వల్స్ టు √ఒమేగా హెచ్ ఇంటూ ఒమేగా ఎల్. ఈ √A ఇంటూ B ఇస్ ఈక్వల్స్ టు C అయితే ఏమైతుంది మనకి, జామెట్రిక్ మీన్ అవుతుంది. సో క్వశ్చన్ ఇట్లా కూడా అడగచ్చు, జామెట్రిక్ మీన్ ఆఫ్ హయ్యర్ ఫ్రీక్వెన్సీ అండ్ లోయర్ ఫ్రీక్వెన్సీ గివ్స్ విచ్ ఫ్రీక్వెన్సీ అంటే రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏముంది మనకి, ఇంకొక పారామీటర్ సెలెక్టివిటీ. సెలెక్టివిటీ ఈజ్ నథింగ్ బట్ యాజ్ ఇట్ ఈజ్ క్వాలిటీ ఫ్యాక్టర్ నే సెలెక్టివిటీ అంటాం. సో పేరు ఎందుకు మార్చినామయ్యా అంటే సెలెక్టివిటీ అంటే బెస్ట్ సర్క్యూట్ ని సెలెక్ట్ చేసుకోవడం. సో బెస్ట్ సర్క్యూట్ ఏమైతుంది మనకి,
ఏదైతే ఎక్కువ క్వాలిటీ ఫ్యాక్టర్ ఉంటుందో దాన్నే బెస్ట్ సర్క్యూట్ అంటాం. ఎందుకు? ఎనర్జీ స్టోరింగ్ కెపాసిటీ, క్వాలిటీ ఫ్యాక్టర్ అంటేనే ఎనర్జీ స్టోరింగ్ కెపాసిటీ కదా. సో దేనికైతే ఎనర్జీ స్టోరింగ్ కెపాసిటీ బాగుంటుందో, అది ఎక్కువ ఉంటుందో అదే బెస్ట్ సర్క్యూట్ అవుతుంది. సో ఆ విధంగా క్వాలిటీ ఫ్యాక్టర్ బేసిస్ మీద సెలెక్ట్ చేసుకుంటాం కాబట్టి సర్క్యూట్స్ని, దీన్నే ఇంకో విధంగా ఏమన్నామంటే సెలెక్టివిటీ అన్నాం. సో మీకు ఏమిస్తాడు, ఆల్రెడీ సిరీస్లో కూడా మాట్లాడినా, ఈ విధంగా ఒక సర్క్యూట్, అదే ఒక గ్రాఫ్, ఈ విధంగా ఒక గ్రాఫ్, ఈ విధంగా ఒక గ్రాఫ్ ఇచ్చిందనుకో, దీంట్లో ఏది బెస్ట్ అంటే ఏది బెస్ట్ అవుతుంది మనకి, క్వాలిటీ ఫ్యాక్టర్ ఏది ఎక్కువ ఉంటే అదే బెస్ట్ అవుతుంది. క్వాలిటీ ఫ్యాక్టర్ అంటే ఏంటిది మనకి, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు బ్యాండ్ విడ్త్. సో హైయెస్ట్ బ్యాండ్ విడ్త్ ఏదైతే ఉంటుందో దానికి లోయెస్ట్ క్వాలిటీ ఫ్యాక్టర్ ఉంటుంది. సో హైయెస్ట్ బ్యాండ్ విడ్త్ ఏంటిది, ఇది. సో ఇది B1 అనుకో. నెక్స్ట్ సెకండ్ హైయెస్ట్ అంటే ఇది B2, ఇది లోయెస్ట్ బ్యాండ్ విడ్త్. సో క్వాలిటీ ఫ్యాక్టర్ దేనికి ఎక్కువ ఉంటుంది, దీనికి క్వాలిటీ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ దీనికి సెకండ్, దీనికి థర్డ్. సో ఏది బెస్ట్ సర్క్యూట్ అంటే ఇది బెస్ట్ సర్క్యూట్ అవుతుంది. లేదా దేనికి క్వాలిటీ ఫ్యాక్టర్ ఎక్కువ అంటే దీనికి అవుతుంది. సో ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకుంటాం కాబట్టి సర్క్యూట్స్ ని ఆన్ ద బేసిస్ ఆఫ్ క్వాలిటీ ఫ్యాక్టర్. సో దాన్ని ఏమంటామయ్యా అంటే సెలెక్టివిటీ అంటాం. సో ఇది మనకి రెజొనెన్స్ గురించి, సిరీస్ రెజొనెన్స్ యాజ్ వెల్ యాజ్ ప్యారలల్ రెజొనెన్స్. సో దీంతో మనకి ఏమైంది, నెట్వర్క్ థియరీ కంప్లీట్ అయిపోయింది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ బేరింగ్ మీ. చాలా ఓపిక్గా భరించినట్లున్నారు. సో దానికోసం థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ సబ్జెక్ట్లో కలుద్దాం. అప్పటి వరకు సెలవు.